నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. నేటి తరం పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రుల విలువ, కుటుంబం విలువ. ఈ రోజున మనం ఇది నేర్పించడం లేదు పిల్లలకి. చిన్నతనం నుంచి కూడాను తల్లిదండ్రుల విలువ, కుటుంబం విలువ కనుక మనం పిల్లలకి నేర్పించగలిగితే ఈ రోజున అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ వీటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎంతో మంది రోడ్ల మీద పడుతున్నటువంటి జీవితాలు మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి దయచేసి మొట్టమొదటి పిల్లలకు తల్లిదండ్రుల విలువ, అలానే కుటుంబం విలువ నేర్పించండి. అలానే మరో విషయం ఏంటంటే ధనం విలువ నేర్పించండి. ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అలానే ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఈ రెండింటిని కూడా స్పష్టంగా నేర్పించండి. ధనాన్ని ఎలా సంపాదించాలో నేర్పించకుండా, ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో నేర్పించకుండా మనం కనుక పిల్లలకి ఇష్టం వచ్చినట్టు గారాబం చేసి పెంచి పెద్ద చేస్తే ఖచ్చితంగా అదే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజున మనం ఎన్నో జీవితాలు చూస్తున్నాం. చెడు వ్యసనాలకు బానిసలై ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎంతోమంది ఎన్నో రకాలుగా నాశనం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లలు మనం కాపాడాలంటే ఖచ్చితంగా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా ధనం విలువ ఖచ్చితంగా తెలియజేస్తూ వారిని పెంచి పెద్ద చేయాలి. అలానే మరో విషయం ఏంటంటే విద్య విలువ, అలానే గురువు విలువ నేర్పించండి. ఈ రోజున గురువు పట్ల భక్తి లేకపోవడం, అలానే చదువు పట్ల ఎంత మాత్రం శ్రద్ధ లేకపోవడం ఎంతోమంది పిల్లలు మనం చూస్తున్నాం. 100% మంది అసలు కాలేజీకి, స్కూల్కి ఎందుకు వెళ్తున్నారో కూడా వాళ్ళకు కూడా అవగాహన లేదు. అంత భయంకరమైన సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి నుంచి చిన్నతనం నుంచి కూడాను వారికి విద్య యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా నేర్పించండి. అలానే గురువు చెప్పినటువంటి విషయాల పట్ల శ్రద్ధ పెరిగే విధంగా వారిని చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేయండి. అలానే మరో విషయం ఏంటంటే సేవ విలువ చెప్పండి. పక్కవారికి పెట్టి తినిపించడం చిన్నతనం నుంచి కూడా అలవాటు చేయండి. ఎందుకంటే తన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే ఎంతో కొంత పక్కవారికి పెట్టడం అలవాటు చేస్తే ఖచ్చితంగా వారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. అలానే సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా సరే ఎంతో కొంత సాయం చేసి సమాజానికి ఉపయోగంగా మారుతారు. కాబట్టి చిన్నతనం నుంచి కూడా పక్కవారికి పెట్టి తినడం, అలానే పశుపక్షాదులకు, అలానే సమస్త జీవరాశులకు కూడాను సేవ చేస్తున్నాడు. వీటిని మనం చిన్నతనం నుంచి కూడా నేర్పించాలి. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఖచ్చితంగా జీవితంలో విలువలు నేర్పించండి. జీవితం యొక్క విలువ కూడా నేర్పించండి. విలువలు కనుక నేర్పించకపోతే వారు కనుక చెడిపోయిన తర్వాత ఇంకా వారిని తీర్చిదిద్దడం ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. వారిని సన్మార్గంలో నడిపించడం ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. కాబట్టి బాల్యం నుంచే వాల్యూస్ కనుక పెంపొందించినట్టయితే వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు వైపు ఆసక్తి చూపించకుండా సన్మార్గంలో జీవిస్తూ నలుగురికి ప్రయోజనకరంగా మారుతారు. అలానే వారి యొక్క జీవితం యొక్క విలువ ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎప్పుడైతే జీవితం యొక్క విలువ ప్రతి ఒక్కరు తెలుసుకుంటారో ఖచ్చితంగా సమాజానికి వారు ప్రయోజనకరంగా ఉంటారు, అలానే వారికి వారు ప్రయోజనకరంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజున సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క చర్యకు కూడా మూల కారణం ఏంటంటే చిన్నతనం నుంచి కూడా విలువలు నేర్పించకపోవడమే. అలానే మరొకటి ఏంటంటే పిల్లల జీవితం అని చెప్పి తల్లిదండ్రులు బ్రతుకుతారు. కానీ ఎప్పుడైతే విలువలు నేర్పించారో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి ప్రమాదం, అలానే తల్లిదండ్రులకి ప్రమాదం, అలానే సమాజానికి కూడా ప్రమాదకరంగా మారుతారు. కాబట్టి దయచేసి మొట్టమొదటి విలువలు నేర్పించి జీవితాన్ని ఏ విధంగా జీవించాలో వారికి స్పష్టంగా తెలియజేయండి. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా సన్మార్గంలో జీవిస్తూ వారు ముందు ఆచరిస్తూ పిల్లలకి కనుక మంచి విలువలు కనుక నేర్పిస్తే ఖచ్చితంగా మంచి సమాజం తీర్చిదిద్దబడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు. జై హింద్.